art itself is a copy. Art is not created on its own. But if I develop on it, if I make betterment from the original, then I feel nice about it. Right. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి. ఈ మ్యూజిక్ ఎక్కడదో సరిగ్గా చెప్పగలిగితే మీరు ఈ వీడియో చూడాల్సిన పని లేదు. ఇన్ కేస్ రాంగ్ గెస్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలాంటివి చాలా దాచా లోపల. గది ముచ్చట. Ladies and gentlemen, welcome back to my channel Cinema and Series. సెంచరీ కొట్టడానికి 99 రన్స్ దగ్గర ఆగిపోయినట్టు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదబ్బా. ఈ యూట్యూబ్ బోర్డు సబ్స్క్రైబర్స్ కౌంట్ కనిపించడం ఆపేశాడు. దానివల్ల చేసుకున్నామా లేదని కూడా తెలియట్లేదు చాలా మందికి. 100కే దాటేద్దాం, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని గుర్తు కూడా చేయండి. సో ఈ వీడియో దేని గురించో ఎలా ఉండబోతుందో అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ ఇన్స్పిరేషన్ చేసిన పాటలే, దాని అంత మాత్రం నా కాపీ అని వస్తేట. అండ్ ఈరోజు కొంచెం కొత్తగా కాపీడ్, దాని అంత మాత్రం నా కాపీ అని వస్తేట. అంటే కాపీడ్, ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్, మిమిక్, అడాప్ట్, బారో, రీమిక్స్ మీరేమని అనుకోవచ్చు. ఆ మ్యూజిక్ అండ్ సీన్స్ రెండు ఉంటాయి. అండ్ కామన్గా మనకు తెలిసినవి పెట్టలేదు, బట్ మాక్సిమం తెలియనివి పెట్టా అనుకుంటున్నాను. కొత్తగా వచ్చింటే వీడియోగా ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్అవుట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది అటు పెట్టి అది ఇటు పెడితే ఒకటి, అది ఎవడో చేస్తున్నాడు. అమ్మో, అది ఇటు పెడితే ఇది ఎవడో చేస్తుంది. ఇది సో కొన్ని మనకి తెలియవు, కొన్ని మనకి తెలుస్తాయి. మనందరికీ తెలిసినవి కాదు, తెలియనివి, వినిపించినట్టుగా, కనిపించినట్టుగా, దొంగలించి చెచ్చి తస్కరించిన సీన్స్ అండ్ ట్యూన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఉన్న 7 స్వరాలు ఎంత ట్రై చేసినా యాక్చువల్గా ఏంటంటే ఏదో ఒక బిట్ ఎక్కడో చోటు ఉంటుంది లోకంలో. ఆకాశంలో నీలి మబ్బులై పూరేగే ఊహలు. అమ్మను వదిలి ఆకతాయిలై పరిగెత్తే పాపలు. ప్రపంచంలో చాలా రకాల ఆర్టిస్టులు ఉన్నారు. కొంతమంది అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ ట్యూన్స్ క్రియేట్ చేస్తారు. ఇంకొంతమంది అప్పుడప్పుడు వేల కిలోమీటర్ల అవతల క్రియేట్ చేసిన ట్యూన్ విని హ్యాట్ తీసి తల ఊపిలా చెప్తారు. దిస్ ఈస్ బ్యూటిఫుల్. బట్ వాట్ ఇఫ్ ఇట్ యాడ్ తెలుగు లిరిక్స్ అండ్ ఎస్థెటిక్స్? నౌ బిఫోర్ ఎనీబడీ గెట్స్ యాంగ్రీ, రిలాక్స్. ఈ వీడియో హేట్ గురించి కాదు, ఆల్సో కాపీ చేసిన ఎక్స్పోజ్ చేసే వీడియో కూడా కాదు. ఇట్స్ సింప్లీ ఎ సెలబ్రేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ట్రెడిషన్స్ ఇన్ క్రియేటివ్ హిస్టరీ, ట్రిబ్యూట్ పేస్ట్. అండ్ వాట్ ద ఈజ్ ట్రిబ్యూట్ పేస్ట్? డీటెయిల్ గా కాపీడ్ సీన్స్ ఇన్ టాలీవుడ్ పార్ట్ 1 వీడియోలో చెప్పాను. ఈ వీడియో అయ్యాక అది చూసేయండి. मुझे कुछ खाने के लिए दे दो. నాకు ఈ సీన్ చూడగానే గుర్తొచ్చిన సీన్ ఫ్రమ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ లోని ఈ సీన్. Lasciatemi cantare. ప్రేమంటే ఏమిటో తెలీదే. Con la chitarra in mano. నట్టెట్లో ముంచేసి పోతారే. Sono un italiano. గలగల పారుతున్న గోదారిలా. Listen to the pouring rain, listen to it pour. జల జల జారుతుంటే కన్నీరలా. And with every drop of rain, you know I love you more.
ఇది వేళ వచ్చిందేం కాదండి. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఎవరికి తెలియదు తప్ప అప్పటి నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యి చేయటం లేకపోతే కాపీ చేయటం అనేది ఉంది. అదేంటంటే ఈవేళ తెలిసిపోతుంది కాబట్టి మాట్లాడుతున్నారు. పేరడిగితే చెప్పు. చిరంజీవి గారు ఆ సిచ్యువేషన్ కి ఆ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కించారు పల్లెల్లో జనాల్ని. బట్ ఆ సీన్ 1982లో వచ్చిన ర్యాంబో ది ఫస్ట్ బ్లడ్ సినిమాలో ఈ సీన్ చూసి ఇన్స్పైర్ అయింది. Hey, you got 3 seconds before I break your face in. Push it. It won't work that way. It'll only smear. Now run across. మర్యాదగా వేలుముద్ర వేశావా? సరే. Take it easy. మాది నెల్లూరు, మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి చింతకాయల రవిలో కాపీ కొట్టే సీన్ ఎక్కడి నుంచి ట్రిప్ పేస్ట్ చేశారంటే Happy day, happy day. Halale, 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 halale. ناوي ولا لا ولا ناوي تفارق قلبي ఏది నచ్చుందే ఇదిగో ఎటు చూసిన వన్నెల పియంతే. ده هواك لو ضاع هيضيع معاك قلبي అయ్యో ఆయో రారమ్మని ఇద్దరు సీనల్సే. قرب انا وقلبي لسه بنهواك सावन में लग गई आग दिल में रहा. జన్మ జన్మల వరమీ కలయిక బయట కొంగుని వదలను నేనిక. From the coastal Ipanema to the island of Capri My darling Mona Lisa. all I need is a rhythm divine. అంటే సీన్ టు సీన్ ట్రిప్ పేస్ట్ అని కాదు కానీ డెఫినెట్గా రంగస్థలంలో ఈ సీన్కి ఇన్స్పిరేషన్ ఎక్కడ నుండో క్లియర్గా తెలుస్తుంది. ఎలాగో అది చిరంజీవి గారి సినిమానే కాబట్టి ఆర్సీ కోసం డెఫినెట్గా సుకుమార్ గారు ఒక 1 వీక్ సిట్టింగ్ వేసి మంచి సీన్స్ అన్ని నోట్ చేసుకుని ఉంటారు. జాతర సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ రంగస్థలం మీద ఉంది అని చెప్పి చాలామంది చెప్పారు.
ఈ రోజు సినిమా తీస్తున్న సినిమాకి కూడా దానికి ఇన్స్పిరేషన్ ఉంది. రంగస్థలం అలాంటి సినిమాయే తీయాలని చెప్పేసి వాళ్ళ కోరిక కలిగింది. ఆ సినిమా తీశాను. అప్పుడు తీసిన జాతరకి ఇప్పుడు తీసిన సినిమా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అదే సినిమా ఆల్మోస్ట్ ఏ సినిమా సార్? రంగస్థలం. నాగబంధం సినిమా జూలై 3 గ్రాండ్ గా రిలీజ్ రెడీ అయింది. విరాట్ ఖన్నా ఇస్ ప్లేయింగ్ ద లీడ్ రోల్ అండ్ ఈస్ డైరెక్టెడ్ బై అభిషేక్ నమా. ఏన్షియంట్ టెంపుల్స్, ట్రెజర్ ఇలాంటి ఫ్యాంటసీ మూవీని అంజీ తర్వాత మనం తెలుగులోనే కాదు ఇండియాలోనే చాలా తక్కువగా చూసాం. బట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నాగబంధం ఆ వాయిడ్ ని ఫిల్ చేయడానికి జూలై 3 గ్రాండ్ గా వస్తుంది. విరాట్ ఖన్నా యాజ్ లీడ్ హీరో అండ్ నమా నటేష్ యాజ్ లీడ్ యాక్ట్రెస్. ఆల్సో ఈ సినిమాలో జగపతి బాబు, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, అనసూయ లాంటి నోటెడ్ యాక్టర్స్ తో పాటు చాలా మంచి క్యాస్ట్ ఉన్నారు. మేకర్స్ ఆల్రెడీ వరల్డ్ బిల్డింగ్, మైథాలజీ అండ్ అడ్వెంచర్ ని ఫోకస్ చేసి చూపించారు ట్రైలర్ లో. అండ్ మెయిన్ విషయం ఏంటంటే మనం యూజువల్ గా ఇలాంటి స్కేల్ సినిమాని తీసినప్పుడు క్యాస్ట్ అండ్ క్రూ రెమ్యునరేషన్ కి 75 to 80% వెళ్ళిపోతే మిగతా దాంతో సినిమా తీసి గ్రాండ్ ఫిల్మ్ అని చెప్పుకుంటా ఉంటారు. బట్ నాగబంధం సినిమా ఆపోజిట్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మనీ వెంట్ టు ప్రొడక్షన్. అందుకే మనకి చాలా ఫ్రేమ్స్ గ్రాండియర్ గా మంచి క్వాలిటీతో కనిపిస్తున్నాయి. డెఫినెట్ గా కొంచెం రొటీన్ బ్రేక్ చేసి కొత్తగా డెలివర్ చేస్తుందని నమ్ముతున్నాను. మీరు ట్రైలర్ చూసినట్టు ముందు చూడండి అండ్ నచ్చితే జూలై 3 కి ఫ్యామిలీస్ తో పాటు టికెట్ బుక్ చేసుకోండి. మేఘమై నేను వచ్చాను, మెరుపులు నిన్ను వెతికాను, చనుకు పల్లవి ఓ ప్రియా. ఆల్ ది బెస్ట్. బాయ్. ఉందే నువ్వే లేక, tonight I feel so cold and lonely, baby బాలేదే నువ్వు వెళ్ళాక, and baby you're so far away. కొన్ని సాంగ్లు ఒకసారి వినగానే ఎక్కేస్తుంది. Life I've always wanted, I guess I'll never have. కొన్నిసార్లు రెండు సార్లు వింటే Makes me that much stronger, makes me work a little bit harder. You gotta think and act a little wiser, this world has made him a fighter. Makes me that much wiser, thanks for making me a fighter. ఇంకోటి 10 సార్లు వింటే అది నరాల్లోకి ఎక్కితే మళ్ళీ వదలు. ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేక చంపాంచ.
మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బద్నామి సుభగే అతిరంతా కొనుకులేదు ఎవ్వెట్టి కన్నారు రో make it happen get on the floor cause a chain reaction deva 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 devuda deva 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 devuda ఆడు వస్తున్నాడు. the boy on the bike this one look చూడదు వెళ్ళని 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 కళ్ళు దించే ఉంచు. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు కళ్ళతోటి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఇంతకు మించి ఏమున్నది మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇలాగే కొట్టేస్తాను. ఇదిలా ఉండగానే నేను కొంచెం టీ లాగించేస్తాను, ఇద్దరికి సులభంగా ఉంటుంది. మువ్వల నవ్వకల ముద్దమందారమా నెలకే నాట్యం నేర్తావి నయగారమా కలిసిన పరిచయం ఒక రోజే కదా ఏ ఒక్కడిని వదలడు. నిన్ను 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 అందరినీ లేపేస్తాడు. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. కాపీ కొట్టడం రాదు బ్రదర్, అందువే దొరికిపోతాను బాగా.
అంటే డిట్ టు ట్రిబ్యూ పేస్ట్ లా కాదు కానీ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది ఇది. అలా వైకుంఠపురంలో సినిమాలో బోర్డ్ రూమ్ సీన్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. బీబీసీ వాళ్ళు చేసిన క్విక్కీస్ అనే స్కెచ్ లో లీడ్ యాక్టర్ సేమ్ కాస్ట్యూమ్ తో బోర్డ్ రూమ్ లో చేసే సిమిలర్ యాక్షన్ చూస్తే మాత్రం అలా వైకుంఠపురమే గుర్తొచ్చింది. Hi, can I help? No, you're good. Sorry, you can't go in there. I'm sorry, what are you doing? Just here for that promotion. What? You know, just asking for it. Yeah! కాపీ కొట్టడం రాదు, మేబీ అందువల్లే డైరెక్ట్గా అదే వచ్చేస్తుందేమో. ఎంత మాత్రం మహేష్ బాబు గారు స్టైలిష్ యాక్షన్ ఫ్లిక్స్ కి యాప్ట్ పర్సన్ అయినా అప్పుడెప్పుడో వచ్చిన వంశీ నుండి 1 నేను ఒకటినే సినిమా వరకు టామ్ క్రూజ్ బైక్ సీన్స్ ని కట్ చేసి పేస్ట్ చేపిస్తా ఉంటారు డైరెక్టర్స్. అండ్ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీడియం నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.